రోగాః సర్వే అపి మందాగ్నౌ. అంటే అన్ని రోగాలు జీర్ణశక్తి మందగించడం వల్లనే. అగ్ని ఆయుర్వేద పోషణకు గుండె లాంటిది అగ్ని అనే భావన. అగ్ని అంటే మన జీర్ణశక్తి. ఈ జీర్ణశక్తే మనం తీసుకున్న ఆహారాన్ని శరీరానికి అవసరమైన పోషణగా మారుస్తుంది లేదా విషంగా మారుస్తుంది. ఈ అగ్ని సరిగ్గా పనిచేసినప్పుడు శరీరంలో ఓజస్సు అనే జీవసారం ఉత్పత్తి అవుతుంది. ఈ ఓజస్సు మన రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అదే అగ్ని బలహీనపడితే ఆమ అనే విషపదార్థాలు ఏర్పడతాయి. ఈ ఆమమే శరీరంలో క్యాన్సర్ పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తోంది. జీవన వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటివి జరుగుతాయి. ఇవన్నీ క్యాన్సర్కు ప్రధాన కారణాలని సైన్స్ చెబుతోంది. ఆయుర్వేదం ప్రకారం అగ్ని 4 రకాలుగా ఉంటుంది. మొదటిది సమ అగ్ని, అంటే సమతుల్యమైన జీర్ణశక్తి. రెండవది మంద అగ్ని, అంటే బలహీనమైన జీర్ణశక్తి. దీనివల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. క్యాన్సర్ రోగులలో 70% మందిలో ఈ మంద అగ్ని ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే అల్లం, మిరియాలు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలతో జీర్ణశక్తిని పెంచడం చాలా ముఖ్యం. మూడవది తీక్షణ అగ్ని, అంటే తీవ్రమైన జీర్ణశక్తి. దీనివల్ల అతి ఆకలి, యాసిడిటీ వస్తాయి. నాలుగవది విషమ అగ్ని, అంటే అస్థిరమైన జీర్ణశక్తి. ఒక్కోసారి బాగా, ఒక్కోసారి సరిగ్గా జీర్ణం కాదు. క్యాన్సర్ను నివారించాలంటే మొదట మన అగ్నిని బలోపేతం చేసుకోవాలి. అగ్నిని సరిగా కాపాడుకోవడమే ఆరోగ్యకరమైన జీవితానికి మొదటి మెట్టు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే సరైన సమాచారం ఒక జీవితాన్ని మార్చగలదు. ధన్యవాదాలు.